నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు కీలక ఎన్నికల హామీలను తొలి రోజే అమల్లోకి తెచ్చిన సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్కారుపై ప్రజల హర్షాతిరేకాలు ఆంధ్రప్రదేశ్ పునర్వైభవానికి అడుగులు పడ్డాయన్న పవన్ కళ్యాణ్ సంక్షేమం అభివృద్ధి రెండు కళ్లుగా పాలన సాగుతుందని వ్యాఖ్య ఏపీలో కొందరు ఐఏఎస్ ఐపీఎస్ల పనితీరుపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి గాడి తప్పిన వ్యవస్థలను దారిలో పెడతానని స్పష్టీకరణ భారత సహాయంలో నీటిపారుదల వ్యవస్థ చిన్నాభిన్నం అయిందన్న ఉత్తమ్ రాజీవ్ ఇందిరాసాగర్ల రీడిజైన్లతో 20,000 కోట్ల నష్టమని ఆరోపణ టీపీసీసీకి తలనొప్పిగా మారిన నామినేటెడ్ పోస్టుల భర్తీ నేతల ఫిర్యాదులతో మార్పులు చేర్పులు చేసే యోచన కువైట్ అగ్ని ప్రమాద మృతుల్లో 3 ఏపీ వాసులు శ్రీకాకుళం తూర్పు గోదావరికి చెందిన వారిగా గుర్తింపు నేడు ఢిల్లీకి మృతదేహాలు రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్కు G7 దేశాల ఆర్థిక సాయం 4.17 లక్షల కోట్ల రుణం ఇవ్వాలని నిర్ణయం ఐదేళ్ల తర్వాత ముఖ్యమంత్రిగా ఏపీ సచివాలయంలోకి అడుగుపెట్టిన చంద్రబాబు 5 కీలకమైన అంశాలకు సంబంధించిన దస్త్రాలపై సంతకాలు చేసి హామీ నిలబెట్టుకున్నారు. నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించేలా మెగా డిఎస్సీపై సీఎం చంద్రబాబు తొలి సంతకం చేశారు. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన హామీల దస్త్రాలపై సంతకాలు చేశారు. ముఖ్యమంత్రిగా గురువారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు రాష్ట్ర సచివాలయంలో 5 కీలకమైన హామీలకు సంబంధించిన దస్త్రాలపై సంతకాలు చేశారు. ఉద్యోగుల ఘనస్వాగతం, హర్షాతిరేకాల మధ్య సచివాలయంలోకి అడుగుపెట్టిన చంద్రబాబు మొదటి బ్లాక్లోని తన కార్యాలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం సరిగ్గా 4:41 5 అంశాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఆయా కార్యక్రమాలు, పథకాల లబ్ధిదారులతో చంద్రబాబు మాట్లాడారు. మెగా డిఎస్సీ ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే అంశంపై సీఎం చంద్రబాబు తొలి సంతకం చేశారు. మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి వీలు కల్పించేలా నిర్ణయం తీసుకున్నారు. 6,731 ఎస్జీటీ పోస్టులు, 132 పీఈటీ పోస్టులు, 7,725 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 1,781 టీజీటీ పోస్టులు, 286 పీజీటీ పోస్టులు, 52 ప్రధానోపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేలా తొలి సంతకం చేశారు. డిఎస్సీ కోసము అదేవిధంగా ఇతర ఉద్యోగాల కోసం గత 5 సంవత్సరాలుగా దాదాపు లక్షల మంది నిరుద్యోగులందరూ కూడా 5 ఏళ్ల పాటు ఎదురు చూశారు. ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో హామీ ఇచ్చి మొత్తం ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తాము, అదేవిధంగా మెగా డిఎస్సీ పైన మొదటి సంతకం పెడతామని హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ఈ రోజు నెరవేర్చడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. వివాదాస్పద ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుకు సంబంధించిన దస్త్రంపై సీఎం చంద్రబాబు రెండో సంతకం చేశారు. గత ప్రభుత్వం రూపొందించిన ఈ చట్టం కారణంగా భూ వివాదాలు పెద్ద ఎత్తున చెలరేగే అవకాశం ఉండటంతో దాన్ని రద్దు చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు దానిపై సంతకం చేశారు. సామాజిక పింఛన్లను 4,000 రూపాయలకు పెంచుతూ ఇచ్చిన హామీకి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు మూడో సంతకాన్ని చేశారు. ఏప్రిల్ నుంచి సామాజిక పింఛన్ల పెంపు అమలు చేసేందుకు వీలుగా దస్త్రంపై సంతకం పెట్టారు. ప్రస్తుతం ఇస్తున్న 3,000 రూపాయల పింఛన్ను 4,000కు పెంచుతూ ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 65,69,000 మంది వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు తదితరులకు ఈ పింఛన్ల పెంపు వర్తించనుంది. దివ్యాంగులకు 6,000 రూపాయల పింఛన్ అందించనున్నారు. నుంచి ఆపాం కదా, 3 నెలలు కూడా కలిపి 7,000 వేస్తాము రేపు 1వ తారీఖుకి అని చెప్పారు. ఆయన గెలవటం మాకు చాలా సంతోషంగా ఉంది. నేను వికలాంగునండి, ఎర్రబాల్ నుంచి వచ్చాను. 6,000 చేశారు, మాకు 6,000 చేశారు. ఫుల్ హ్యాపీ, ఐఎమ్ ఫుల్ హ్యాపీ. రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించే దస్త్రంపై సీఎం చంద్రబాబు 4వ సంతకం చేశారు. పేదలకు 5 రూపాయలకే భోజనం అందించేలా ఏర్పాటు చేసిన క్యాంటీన్లను గత ప్రభుత్వం రద్దు చేసింది. అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్లను పునరుద్ధరిస్తామన్న హామీ మేరకు సీఎం చంద్రబాబు ఆ దస్త్రంపై సంతకం చేశారు.
దీనిపై సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. క్యాంటీన్ హామీ ఇచ్చారండి. ఇసుక మాత్రం ఒక 2 నెలలు 3 నెలల్లో చేసి పెడదామన్నారు. 2014 నుండి 2019 అన్నా క్యాంటీన్లు ఉన్న వల్ల మా ఆటో కార్మికులు చాలా ఆనందపడ్డారు సార్. కానీ 2019 నుండి 5 సంవత్సరాలు ఆటో కార్మికులు చాలా ఇబ్బంది పడ్డారు సార్. ఏపీలో వివిధ కళాశాలలు, పాలిటెక్నిక్ తదితర విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థుల నైపుణ్యాల అంచనా లెక్కించేలా నైపుణ్య గణనకు సంబంధించిన దస్త్రంపై సీఎం చంద్రబాబు 5వ సంతకం చేశారు. దీనిపై నైపుణ్యాభివృద్ధి శిక్షణ పొందుతున్న యువతలో ఆనందం వ్యక్తమవుతోంది. వాళ్ళ చేతిలో ఒక ఉద్యోగం ఉండాలని గొప్ప ఆలోచనతో స్కిల్ డెవలప్మెంట్ అనేది కొత్తగా ప్రవేశపెట్టారు సార్. ఇంతకుముందు జనాభాలో క్లియర్గా తీశారు. ఇప్పుడు అలాగే స్కిల్ సెన్సెస్ అనేది తీయడం ఇది స్టూడెంట్స్కి చాలా యూస్ఫుల్ అయింది సార్. అలాగే మాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ అనే సబ్జెక్ట్స్ కూడా కొత్తగా నేర్పిస్తాను అని చెప్పారండి. 2019 వరకు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వినియోగించిన ఛాంబర్నే చంద్రబాబు ఇప్పుడు తీసుకున్నారు. నూతన మంత్రులు, కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు, ప్రజాప్రతినిధులు, సచివాలయ ఉద్యోగుల సమక్షంలో వేడుకగా చంద్రబాబు బాధ్యతల స్వీకరణ కార్యక్రమం జరిగింది. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకాలు పెట్టిన వెంటనే హామీల అమలుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మెగా డిఎస్సీపై రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. 16,347 పోస్టుల భర్తీకి ఆదేశాలు వెలువడ్డాయి. డిసెంబర్ 31 నాటికల్లా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ ప్రక్రియను పూర్తి చేయాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ను ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే స్కిల్ సెన్స్ 2024ను చేపట్టాలని చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా యువతలోని నైపుణ్యం ఏ మేరకు ఉందన్న వివరాలు సేకరించాలని ఆదేశాల్లో పేర్కొంది. వివిధ వర్గాల్లోని యువతకు ఉన్న నైపుణ్యం, ఏ మేరకు నైపుణ్యం అవసరమనే అంశాలపై దృష్టి పెట్టాలని సూచించింది. నైపుణ్య గణనకు నోడల్ ఏజెన్సీగా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నియమిస్తూ సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. స్కిల్ సెన్సెస్ కు అన్ని ప్రభుత్వ శాఖలు సహకరించాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు మొదలైందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన మెగా డిఎస్సీ ఫైల్ మీద ముఖ్యమంత్రి తొలి సంతకం చేశారన్నారు. ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తూ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుపై 2వ సంతకం, సామాజిక పింఛన్లు 4,000కు పెంచుతూ 3వ సంతకం, ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లు పునరుద్ధరిస్తూ 4వ సంతకం, యువతలో నైపుణ్యాలు గుర్తించి వారికి బంగారు భవిష్యత్తు అందించేందుకు స్కిల్ సెన్సెస్ పై 5వ సంతకం చేశారని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి 2 కళ్లుగా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పాలన సాగుతుందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పునర్వైభవం తీసుకువచ్చేందుకు తొలి అడుగులు పడ్డాయని వెల్లడించారు. గడిచిన 5 ఏళ్లలో అఖిల భారత సర్వీసు అధికారులు వ్యవహరించిన తీరుపై ఆత్మవిమర్శ చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సచివాలయంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో కొద్దిసేపు సమావేశమైన చంద్రబాబు వారితో ఒకంత కటువుగానే మాట్లాడారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సచివాలయంలో ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. 1995లో మొదటిసారి సీఎం అయిన తరుణం నుంచి కొందరు పనిచేసి ఉంటారని, ఇప్పుడు 4వ దఫా సీఎంగా బాధ్యతలు తీసుకున్నానని అన్నారు. రాష్ట్రంలో గడిచిన 5 ఏళ్లలో చూసిన దారుణమైన పరిస్థితులు ఎప్పుడూ చూడలేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అనేవి అత్యంత గౌరవప్రదమైన ఉద్యోగాలని, ఒక రాష్ట్రంతో సంబంధం లేకుండా వివిధ రాష్ట్రాల నుంచి నియామకం అవుతారని అన్నారు. ఏపీలోని కొందరు అధికారులు గతంలో ఆదర్శవంతంగా పనిచేశారని తెలిపారు. కానీ గత 5 ఏళ్లలో మాత్రం ఏం చేశారో ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. పరిపాలన ఇంత అన్యాయంగా తయారవుతుందని తానెప్పుడు ఊహించలేదన్నారు. వివిధ ప్రభుత్వ శాఖలు నిస్తేజంగా తయారయ్యాయన్నారు. వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయన్నారు. గత ప్రభుత్వంపై ఎప్పుడూ చూడనంత అసహనం, కసి ప్రజల్లో రావడానికి గడిచిన 5 ఏళ్లలో జరిగిన దారుణాలే కారణమన్నారు. పరిపాలన గాడిలో పెట్టే విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటానని, త్వరలోనే పాలనను చక్కదిద్దుతానని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఈ నెల 18వ తేదీన సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రమాణ స్వీకారం తర్వాత తొలిసారి కేబినెట్ భేటీ కానుంది. అటు ఈ నెల 19వ తేదీన శాసనసభ భేటీ అయ్యే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలుగా ప్రమాణం, స్పీకర్ ఎన్నిక, బడ్జెట్ ఆమోదం, ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు తదితర అంశాలపై శాసనసభ సమావేశం కానుంది. అసెంబ్లీలో వైకాపాకు సంఖ్యాబలం లేని కారణంగా శాసన మండలిలోనే ప్రభుత్వంపై పోరాటం చేయాలని వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆ పార్టీ ఎమ్మెల్సీలకు సూచించారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీలతో సమావేశమైన ఆయన కూటమి ప్రభుత్వం హనీమూన్ సమయం ముగిశాక విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే 2 పాపాలు చేశారని జగన్ వ్యాఖ్యానించారు. ఏమైందో తెలియదు, కళ్ళు మూసుకుంటే చాలా అయిపోయింది 5 సంవత్సరాలు.
2029 కూడా కళ్ళు మూసుకుంటూ వచ్చేస్తుంది. గతంలో కూడా ఇదే మాదిరిగా పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మనం ఏ మాదిరిగా పైకి లేచాము అన్నది కూడా మీ అందరికీ తెలిసిన విషయాలు. చట్టసభలో మీ సభే అన్నిటికన్నా ముఖ్యమైన సభ అవుతుంది. ఓటు వేయలేదు అన్న ఒకే ఒక కారణంతో మనుషుల్ని కొడతా ఉన్న పరిస్థితుల్లో ఇక ప్రతిపక్షం ఉన్నది ఒకటే ఒక పార్టీ, ఆ పార్టీకి అవకాశం ఇవ్వాలా అన్న కనీస నైతిక విలువలు వాళ్ళు పాటిస్తారన్న నమ్మకం నాకైతే లేదు. ఏకంగా 14 నెలలు పాదయాత్రలు చేశాం. ఆ సత్తువ ఈ రోజుకి నాకుంది. ఆ టైం వచ్చేదాకా మీ పాత్ర చాలా కీలకం. గత భారత ప్రభుత్వ హయాంలో నీటిపారుదల వ్యవస్థ చిన్నాభిన్నమైందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. 2654 కోట్లతో పూర్తయ్యే రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టులను సీతారామ, సీతమ్మ సాగర్ ప్రాజెక్టులుగా రీడిజైన్ చేయడంతో 20,000 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైందని ఆరోపించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలోని సీతారామ, సీతమ్మ సాగర్ ప్రాజెక్టులను ఆయన సందర్శించారు. ములకలపల్లిలోని పంప్ హౌస్ 3లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడిన ఉత్తమ్, గోదావరి జలాలతో ఖమ్మం, భద్రాద్రి జిల్లాలను సస్యశ్యామలం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఖమ్మం జిల్లాలోని ఏన్కూరు లింక్ కెనాల్ నిర్మాణానికి స్థలం సేకరించాలని అధికారులను ఆదేశించారు. ఇరిగేషన్ సెక్టర్కి కేసీఆర్ నాయకత్వంలోని గత ప్రభుత్వం చాలా నష్టం చేసింది. ఆర్థికంగా, నీటి వనరుల విషయంలో ఈ రాష్ట్రం కోలుకోలేనంత నష్టం జరిగింది గతంలో. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి సుమారు 9,000 కోట్లు ఖర్చు పెడితే ఈ రోజు వరకు కూడా 1 ఎకరం కొత్త ఆయకట్టు ఇవ్వలే. ఈ విధంగా రాష్ట్రంలో వాళ్ళు మొదలుపెట్టిన ఏ ప్రాజెక్టులు కూడా అది సరిగ్గా పూర్తి అయిన దాఖలాలు లేవు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ మేరకు కొడంగల్ నియోజకవర్గంలో గురుకుల విద్యా సంస్థల నిర్మాణానికి 73,45,00,000 నిధులు మంజూరయ్యాయి. కొడంగల్లో బీసీ గురుకుల జూనియర్ కళాశాల నిర్మాణానికి 25 కోట్లు, బీసీ గురుకుల పాఠశాలకు 23,45,00,000 మంజూరయ్యాయి. బొమ్రాసిపేట మండలం బురాన్పేటలో బీసీ బాలికల గురుకుల పాఠశాల కాలేజ్ ఏర్పాటుకు మరో 25 కోట్లు విడుదలయ్యాయి. కొడంగల్ ప్రాంత అభివృద్ధి సంస్థ పరిధిలో బీసీ గురుకుల సంస్థలు నెలకొల్పేందుకు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖలో ప్రభుత్వ నామినేటెడ్ పోస్టుల భర్తీ తలనొప్పిగా మారింది. ఇప్పటికే ఇచ్చిన 37 నామినేటెడ్ పోస్టులపై పలు ఫిర్యాదులు రావడంతో మార్పులు చేర్పులు చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా జిల్లాల వారీగా పార్టీ కోసం పనిచేసి టికెట్ ఆశించి నిరాశకు లోనైన నాయకుల పేర్ల జాబితా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మార్చి 15న 37 మంది నాయకులకు కార్పొరేషన్ల చైర్మన్లుగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ వెంటనే పార్లమెంటు ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో వారు చైర్మన్లుగా బాధ్యతలు స్వీకరించలేదు. అయితే సార్వత్రిక ఎన్నికల కోడ్ ముగిశాక బాధ్యతలు తీసుకునే సమయానికి నామినేటెడ్ పోస్టుల విషయంలో పలువురు మంత్రులు, సీనియర్ నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అనర్హత కలిగిన వారికి అవకాశం కల్పించారని ఏఐసీసీకి ఫిర్యాదులు వెళ్లినట్లు తెలియడంతో ఆ 37 మంది జాబితానే ప్రక్షాళన చెయ్యాలని పీసీసీ యోచిస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాల పరిధిలో నియమితులైన చైర్మన్ల విషయంలో తమకు తెలియకుండా ఏ విధంగా నియమిస్తారని రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి వద్ద పంచాయతీ పెట్టినట్లు తెలుస్తోంది. ఆయా మంత్రులు, సీనియర్ నాయకుల అభ్యంతరాలు తీసుకున్న దీపాదాస్ మున్షి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పి చైర్మన్లు ఎవరూ బాధ్యతలు తీసుకోకుండా తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు తెలుస్తోంది. ఆయిల్ సీడ్ ఫెడరేషన్ చైర్మన్ గా నియమితులైన జంగా రాఘవరెడ్డి తన స్థాయికి తగిన పదవి ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. స్టేట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కాదు, ఎమ్మెల్సీగా చెయ్యారని కొల్లాపూర్కు చెందిన జగదీశ్వరరావు విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. కేయూడీఏ చైర్మన్ గా నియమితులైన వెంకట్రామిరెడ్డిపై వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా నరేందర్ రెడ్డి నియామకంపై కరీంనగర్ కు చెందిన ఎమ్మెల్యేలతో పాటు స్థానిక మంత్రి అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఓ మహిళా నాయకురాలు తనకిచ్చిన పదవి వద్దని, ఎమ్మెల్సీ కావాలని రాష్ట్ర నాయకత్వానికి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ఈ తరుణంలో 37 మంది చైర్మన్ల జాబితాను ప్రక్షాళన చెయ్యాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మిగిలిన చైర్మన్ల పదవుల భర్తీపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాల వారీగా పార్టీకి పనిచేసిన వారి జాబితా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై మరింత సమగ్రంగా చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. చైర్మన్ల పోస్టుల భర్తీ మరికొంత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోందని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్లో దాఖలైన అఫిడవిట్ల పరిశీలన పూర్తయ్యాక
బ్యారేజ్ల నిర్మాణాలతో సంబంధాలున్న గత ప్రభుత్వంలోని బాధ్యులు ఇతరులకు నోటీసులు జారీ చేయనున్నారు. కమిషన్ పరిశీలనలో గుర్తించే అంశాలను బట్టి అవసరమైతే వారిని విచారణకు పిలువనున్నట్లు తెలిసింది. జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలోని కమిషన్ ప్రస్తుతం సాంకేతిక అంశాలపై చేపట్టిన విచారణ కొలిక్కి వచ్చింది. కొద్ది రోజుల్లో ఆర్థిక అంశాలపై విచారణ ప్రారంభించనుంది. డిజైన్, ప్లానింగ్, నిర్వహణకు సంబంధించి ఇంజనీరింగ్ వర్గాల నుంచి కీలక సమాచారాన్ని కమిషన్ రాబట్టింది. నిర్మాణాల్లో నిబంధనల అమలుపై ఏజెన్సీల ప్రతినిధులను విచారించింది. బ్యారేజ్లకు వాటిల్లిన నష్టం వెనుక కారణాలపై పలు వివరాలను నమోదు చేసింది. అటు కాళేశ్వరం బ్యారేజ్లపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం నివేదిక ఇవ్వాలంటూ ప్రభుత్వానికి సూచించినప్పటికీ అది ఇంకా అందకపోవడంపై కమిషన్ వర్గాలు అసంతృప్తిగా ఉన్నట్లు తెలిసింది. నివేదిక కోసం మరోమారు లేఖ రాయాలని కమిషన్ నిర్ణయించినట్లు సమాచారం. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కీలక మలుపులు తిరుగుతోంది. తాజాగా మునుగోడు ఉప ఎన్నికల్లో డబ్బు సరఫరాలు, పోలీస్ అధికారుల పాత్రపై దర్యాప్తు బృందానికి ఆధారాలు లభ్యమైనట్లు సమాచారం. ఈ వ్యవహారంలో ఓ ఐపీఎస్ అధికారి ప్రమేయంపై దర్యాప్తు బృందం కీలక సమాచారం సేకరించింది. 2022 నవంబర్ 3న జరిగిన ఉప ఎన్నికలో భారస అభ్యర్థి కోసం నిబంధనలకు విరుద్ధంగా డబ్బు సరఫరా చేసేందుకు పోలీసు అధికారుల పర్యవేక్షణలో ఫార్చునర్ వాహనం వినియోగించినట్లు వెల్లడైంది. అప్పట్లో ఈ వ్యవహారంలో ఐపీఎస్ అధికారితో పాటు ఓ డీఎస్పీ కీలకంగా వ్యవహరించినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం తేల్చింది. ఫార్చునర్ వాహనానికి ఎస్కార్ట్ వ్యవహరించిన కానిస్టేబుల్ నుంచి సేకరించిన వాంగ్మూలం ఆధారంగా ఈ విషయాన్ని గుర్తించినట్లు తెలుస్తోంది. నల్గొండ టాస్క్ ఫోర్స్ లో పనిచేసిన కానిస్టేబుల్ అప్పటి తతంగాన్ని దర్యాప్తు బృందానికి పూసగుచ్చినట్లు వివరించారని సమాచారం. విచారణ చేస్తున్న సమయంలో మరో 2 కానిస్టేబుల్ సైతం తమ వాంగ్మూలాల్లో ఇదే విషయాన్ని ధృవీకరించారు. అప్పట్లో పోలీసు శాఖలో అత్యున్నత స్థాయిలో కీలకంగా వ్యవహరించిన సీనియర్ ఉన్నతాధికారి ఒకరు మౌఖికంగా ఇచ్చిన ఆదేశాలతోనే నగదు తరలింపునకు సదరు ఐపీఎస్ అధికారి తలొగ్గారని పోలీసు శాఖలో ప్రస్తుతం చర్చ జరుగుతున్నట్లు సమాచారం. పగలు, ప్రతీకారాలకు, రాజకీయ కుయుక్తులకు సీఎం రేవంత్ రెడ్డి పాలన పరాకాష్ఠగా మారిందని భారస నేత దాసోజు శ్రవణ్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి కరెంటు లోటుతో సతమతమవుతుండగా మిగులు విద్యుత్తుతో వెలుగులు విరచిమ్మేలా నిరంతర విద్యుత్ అందేలా తీర్చిదిద్దినందుకు కేసీఆర్ కు సంజాయిషీ నోటీసులు ఇస్తారని ప్రశ్నించారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి ఆయన బహిరంగ లేఖ రాశారు. రైతాంగానికి 24 గంటల ఉచిత విద్యుత్, ప్రతి ఇంటికి, ప్రతి పరిశ్రమకు నిరంతర విద్యుత్ సరఫరా చేసి అభివృద్ధికి దారితీసినందుకు సంజాయిషీ నోటీసులు అని నిలదీశారు. ప్రతీకార రాజకీయాలను పక్కన పెట్టి ప్రజా సంక్షేమం కోసం కృషి చేయాలని సూచించారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణాల విషయంలో కేసీఆర్ కు న్యాయ విచారణ కమిషన్ నోటీసుల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు. లంచం తీసుకున్న ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ ఏసీబీ అధికారులను చూసి నడి రోడ్డుపై పరిగెత్తగా వారు వెంటాడి పట్టుకున్న సంఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. బషీర్బాగ్లోని సెంట్రల్ క్రైమ్ స్టేషన్ సిసిఎస్ కార్యాలయం ముందు సినీ ఫకీలో ఈ హైడ్రామా నడిచింది. ఈ సంఘటనలో 3 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఇన్స్పెక్టర్ చామకూరి సుధాకర్ ఏసీబీ అధికారులకు దొరికాడు. బోయిన్పల్లికి చెందిన కన్సల్టెంట్ మణిరంగస్వామి అయ్యర్ తనకు వ్యాపార విస్తరణ సలహాలిస్తానంటూ లక్షల్లో మోసం చేశారని అల్వాల్కు చెందిన ఫార్మా వ్యాపారి సత్యప్రసాద్ చేసిన ఫిర్యాదు మేరకు సిసిఎస్ లో కేసు నమోదైంది. ఈ కేసును ఈడబ్ల్యూఓ టీం 7 ఇన్స్పెక్టర్ సుధాకర్ దర్యాప్తు చేస్తున్నారు. కేసు మాఫీ చేయాలని నిందితుడు మణిరంగస్వామి సుధాకర్ను కలిశాడు. ఇన్స్పెక్టర్ 15 లక్షలు డిమాండ్ చేసి అడ్వాన్స్గా గతంలో 5 లక్షలు తీసుకున్నాడు. బేరసారాల అనంతరం మరో 3 లక్షలు ఇవ్వడానికి ఒప్పందం జరిగింది. ఈ క్రమంలోనే మణిరంగస్వామి ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. అనంతరం సిసిఎస్ కార్యాలయం ఎదురుగా ఉండే పార్కింగ్ ప్రదేశం వద్ద సుధాకర్ను కలుసుకొని 3 లక్షలు ఇచ్చాడు. ఈలోపు తన వైపు వస్తున్న కొందరు వ్యక్తులు అనిస అధికారులని సుధాకర్ గుర్తించి డబ్బున్న బ్యాగును అక్కడే వదిలేసి నడి రోడ్డుపై పరిగెత్తగా ఏసీబీ అధికారులు వెంటాడి పట్టుకున్నారు. అమరావతి రాజధాని అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన తర్వాత రైతులు ఉద్యమాన్ని విరమిస్తున్నట్లు ప్రకటించడం ఆనందం కలిగించిందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కష్టాలకు, కన్నీళ్లకు వెరవకుండా 1631 రోజుల పాటు రైతులు చేసిన పోరాటం చాలా గొప్పదంటూ కొనియాడారు. స్వాతంత్రోద్యమం తర్వాత అంత గొప్పగా, శాంతియుతంగా జరిగిన ఉద్యమం ఇదేనని అభిప్రాయపడ్డారు. రాజధాని ఒకే చోట కేంద్రీకరించాలని, అభివృద్ధిని వికేంద్రీకరించాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు సాధించడంలో తన అవసరం ఉంటే ఇప్పటికీ కేంద్రంతో మాట్లాడేందుకు తాను సిద్ధమేనన్నారు. రాజధాని ఒకటే ఉండాలా, రాజధానిని ఒక్క దగ్గర పెట్టాలా, పరిపాలన, చట్టసభ, ప్రభుత్వ పరిపాలన, శాసన వ్యవస్థ ఇవన్నీ కూడా ఒక్క దగ్గర ఉంటేనే అది ఒకరినొకరు సంప్రదించుకోవడానికి, కలిసికట్టుగా సమన్వయంగా ముందుకు పోవడానికి సాధ్యం అవుతుంది అని.
అభివృద్ధి వికేంద్రీకరించాలి, రాజధానిని కేంద్రీకరించాలి. కేంద్రంలో ఉండాలి రాజధాని, జిల్లాలతో అనుసంధానం ఉండాలా, ప్రతి జిల్లా అభివృద్ధి చెందాలా, ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలా, ప్రాంతీయ అసమానతలు ఉండకూడదు, సమతుల్యం పాటించాలా, అసమానతలు ఉంటే వాటిని తొలగించుకొని సమైక్యం ముందుకు వెళ్ళాలి. అది సందేశం. కువైట్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాద ఘటనలో మృతి చెందిన వారిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 3 ఉన్నట్లు ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ఒక ప్రకటనలో తెలిపింది. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం జింకిభద్ర గ్రామానికి చెందిన తామాడ లోకనాథం, తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం ఖండవల్లికి చెందిన సత్యనారాయణ, అన్నవరపాడుకు చెందిన మీసాల ఈశ్వరుడు ఉన్నారని వెల్లడించింది. వీరి మృతదేహాలు ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీకి చేరుతాయని, అక్కడి నుంచి వారి స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొంది. అటు ఈ అగ్ని ప్రమాదంలో 49 మంది ప్రాణాలు కోల్పోగా వారిలో 42 మంది భారతీయులేనని తేలింది. 7 తమిళులు కూడా చనిపోయినట్లు తమిళనాడు ప్రభుత్వం గురువారం వెల్లడించింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన రాజ్నాథ్ సింగ్ ఇవాళ విశాఖలో పర్యటించనున్నారు. విశాఖలోని తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం వద్దకు ఆయన రానున్నారు. డే ఎట్ సీ కార్యక్రమంలో భాగంగా ఒక రోజంతా యుద్ధ నౌక మీద సముద్రంలో ప్రయాణించనున్నారు. అనంతరం నౌకాదళ అధికారులతో సమావేశమవుతారు. యుద్ధ నౌకల సన్నద్ధతను పరిశీలించి నౌకాదళ సిబ్బందికి ఎదురయ్యే సవాళ్లను అధిగమించే తీరుపై సమీక్షించే అవకాశం ఉంది. ఈ పర్యటనలో తూర్పు నౌకాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. చైనా, పాకిస్తాన్లు ఇటీవల విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో జమ్మూ కాశ్మీర్కు సంబంధించి డ్రాగన్ దేశం చేసిన అనవసర సూచనలను భారత్ తిరస్కరించింది. జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్లు తమ అంతర్భాగాలుగా ఉన్నాయని, ఎప్పటికీ అలాగే ఉంటాయని చైనాకు స్పష్టం చేసింది. పాకిస్తాన్ చట్టవిరుద్ధంగా ఆక్రమించాలనుకున్న భూభాగాలను చట్టబద్ధం చేయడానికి ఎటువంటి చర్యలకు పాల్పడినా భారత్ సహించబోదని పేర్కొంది. జూన్ 7న బీజింగ్లో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్, చైనా ప్రధాని లీ కియాంగ్ చర్చల అనంతరం సంయుక్త ప్రకటన విడుదల చేశారు. అందులో చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సిపిఎసి ప్రాజెక్టుల గురించి ప్రస్తావించారు. జమ్మూ కాశ్మీర్లోని అభివృద్ధి పనుల గురించి చైనాకు పాక్ వివరించినట్లు ప్రకటనలో ఉంది. జమ్మూ కాశ్మీర్ వివాదం చరిత్రలో మిగిలిపోయిందని చైనా పక్షం పేర్కొంది. యుఎన్ చార్టర్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాలు, ద్వైపాక్షిక ఒప్పందాల ప్రకారం శాంతియుతంగా వివాదాన్ని పరిష్కరించాలని సూచించింది. ఈ తరహా సూచనలను తాము గట్టిగా వ్యతిరేకిస్తున్నామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్పపై నమోదైన పోక్సో కేసులో బెంగళూరు కోర్టు ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ను జారీ చేసింది. ఇటీవల సిఐడి జారీ చేసిన నోటీసుల ప్రకారం ఆ కేసు విచారిస్తున్న బృందం ముందు ఆయన హాజరు కాకపోవడంతో న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. తనపై నమోదైన కేసుపై యడ్యూరప్ప హైకోర్టును ఆశ్రయించగా దీనిపై ఇవాళ విచారణ జరగనున్నట్లు సమాచారం. మరోవైపు ఆయన అరెస్టుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోక్సో కేసులు అవసరమైతే భాజపా సీనియర్ నేతను అరెస్ట్ చేసే అవకాశం ఉందని కర్ణాటక హోంశాఖ మంత్రి జి పరమేశ్వర తాజాగా వెల్లడించారు. దీనిపై సిఐడి తుది నిర్ణయం అన్నారు. 17 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో కేసుతో సహా సెక్షన్ 354A కింద మార్చిలో యడ్యూరప్పపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసు పెట్టిన 54 ఏళ్ల మహిళ గత నెల ఊపిరితిత్తుల క్యాన్సర్తో స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. తాడాసనం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, ఇది మనిషి శరీర స్థితిని ఒక క్రమంలో పెడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. త్వరలో జరిగే 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్లో తాడాసనంపై ఓ వీడియోను పంచుకున్నారు. తాడాసనం వల్ల కలిగే ప్రయోజనాలను అందులో వివరించారు. మోదీని పోలిన గ్రాఫిక్ ఇమేజ్ తాడాసనం ఎలా వేయాలో చూపిస్తూ దానివల్ల కలిగే ప్రయోజనాలను వివరించింది. ఈ ఆసనం శరీరానికి ఎంతో మంచిదని, శరీర భాగాల స్థితిని ఒక క్రమంలో ఉంచడానికి ఉపకరిస్తుందని ఆ వీడియోకు ఓ వ్యాఖ్యను ప్రధాని జత చేశారు. భారత ప్రతిపాదనపై ప్రతి ఏడాది జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. రష్యాతో యుద్ధంతో భీకరంగా పోరాడుతున్న ఉక్రెయిన్కు మరింత అండగా నిలిచేందుకు G7 దేశాలు ముందుకొచ్చాయి. ఈ దేశానికి 4.17 లక్షల కోట్ల రుణ ప్యాకేజ్ అందించాలని నిర్ణయించాయి. వివిధ దేశాల్లో స్తంభింపచేసిన రష్యా ఆస్తుల నుంచి వచ్చే ఆదాయం, వడ్డీ నుంచి ఆ నిధులను సమకూర్చాలని తీర్మానించాయి. ఇటలీలో G7 శిఖరాగ్ర సదస్సు ప్రారంభమైన వేళ ఈ మేరకు కీలక పరిణామం చోటు చేసుకుంది. రష్యాపై ఆంక్షల కారణంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో దాదాపు 21.72 లక్షల కోట్ల విలువైన ఆ దేశ ఆస్తులు స్తంభింపచేసి ఉన్నాయి. సాంకేతికంగా, చట్టపరంగా సమస్యలు తలెత్తకుండా ఈ ఆస్తుల నుంచి నిధులు ఎలా సమకూర్చాలన్న దానిపై G7 దేశాలు విస్తృతంగా సమాలోచనలు జరుపుతున్నాయి. ఉక్రెయిన్పై యుద్ధానికి దిగి భారీ విధ్వంసం సృష్టించినందుకు రష్యా పరిహారం చెల్లించేదాకా ప్రస్తుతం స్తంభింపచేసిన ఆ దేశ ఆస్తులపై ఆంక్షలను తొలగించకూడదని అమెరికా, ఐరోపా దేశాలు నిర్ణయించాయి. తాజా రుణ ప్యాకేజీలో భాగంగా తొలి విడత నిధులు ఈ ఏడాదే ఉక్రెయిన్కు అందనున్నాయి. ఇవాళ దీనిపై సంయుక్త ప్రకటన వెలువడనుంది.